అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదించుకొనకూడదని వారితో చెప్పి తిని. స్వాస్థ్యాన్ని వారు సంపాదించుకోకూడదంటే ఇశ్రాయేలీల మధ్యలో. ఇక ఇశ్రాయేలీల మధ్యలో ఏముండదు, జాబులు కానీ ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఇంకా ఏం చేయకూడదు. ఎవరికి దశమ భాగం ఇవ్వాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లారా. దశమ భాగం దేవుని మందిరానికి ఇవ్వాలి, అలాగనే అది యాజకులకి ఇవ్వాలి, లేవీలకు ఇవ్వాలి. లేవీలు అంటే ప్రధాన యాజకుడితో పాటు అందరూ వచ్చేస్తారు. లేవి వంశాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. సో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, వాళ్ళు వాక్యం చదవటం యందు, ప్రార్థన చేయటం యందు, దేవుని మందిరం యొక్క పనులు యందు, ప్రార్థన, వాక్యము, పాటలు, ఆరాధనలు వీటిలోనే ఉంటారు. కాబట్టి ఇక వాళ్ళకి ఏం ఉండకూడదు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి, బిజినెస్లు చేసే వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వకూడదు. చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత సేవ చేస్తానని సేవకు వస్తారు. చేస్తే చెయ్యండి, కానీ సేవకునితో ఉండి సేవ చేయండి. దేవుని స్తోత్రం. దశమ భాగాల కొరకు